ఇది వినే ప్రభుత్వం. సామాన్యుడు చెప్పినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వింటది కాబట్టే ప్రజలు ఎన్నుకున్నారు. విని పరిష్కరించకపోతే మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి. కానీ ప్రతిదీ అనవికాలి కోరికలు కాకుండా ప్రభుత్వం పరిధిలో దాన్ని పరిష్కరించే అంశాలను మీరు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ప్రభుత్వాన్ని ప్రభుత్వ కమిషన్లను తప్పుబట్టే విధంగా మీ కార్యాచరణ బంద్ చేసుకోండి. ఫస్ట్ మీరు ప్రభుత్వంలో 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ మీరు ఈరోజు మా మాదిరిగా ఉంటే మీకు ఈ సమస్యలు వచ్చేది కాదు. ఇలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ప్రతి శాఖకు సంబంధించిన మంత్రిని కలుస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏ అంశాలు రాష్ట్రానికి సంబంధించి ఉంటే వాటిని పరిష్కరించుకునే పని చేస్తున్నాం. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు అది చేసిండ్రా? ఎప్పుడైనా వారు పోవడం, మోడీ గారిని కలవడం, ఆ నుంచి వచ్చేయడం, మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, రావడం, అట్లా లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేవి రాకుండా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది పని చేసే ప్రభుత్వం, ప్రజలు చెబితే వినే ప్రభుత్వం. డెఫినెట్గా రేపటి రోజున అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలు పెడితే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాలు అందరి సమస్యలు కూడా వినడానికి, ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత కొన్ని ఆర్గనైజేషనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించిన తర్వాత అన్ని సమాజంలో అందరి యొక్క సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి గారితో పాటు కేబినెట్ మంత్రులు కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించండి. వాటికి సంబంధించిన అంశంలో మీదైన పద్ధతిలో ఏదైనా సూచనలు ఉంటే డెఫినెట్గా మా దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్న తప్పితే ఈ రాద్ధాంతంతో వచ్చే ఏది లాభం కూడా లేదు. కాబట్టి ఫస్ట్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న, లేదంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ గారు ఫస్ట్ మీరు మేల్కొనండి. ఇప్పుడు దాదాపు 5-6 నెలలు అయింది ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి. విపక్ష నేతగా మీరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. మీ పార్టీ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికో లేకపోతే ప్రభుత్వానికి నివేదించడానికో తడబడుతున్నది. మీరు ఇంకా ప్రభుత్వంలో లేరు. మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు మొద్దు నిద్ర నటిస్తున్నట్టుగా నాకు కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యల్ని సహేతుకంగా నిజాయితీగా ప్రభుత్వం ముందు పెడితే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రైతు రుణమాఫీ అయింది. రేపు అన్ని రకాల 6 గ్యారంటీలకు సంబంధించి ఇంత ఆర్థిక లేమి స్థితిలో కూడా మీ వల్ల ఆర్థిక వ్యవస్థనే ఛిద్రమైపోయింది తెలంగాణది. ఇలా విద్యుత్తులో దాదాపు 80,000 కోట్ల పైచిలకి ఇలా అప్పులు ఉన్నాయి. డిస్కంలన్నీ కూడా అప్పుల పాలైనాయి. ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు, మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వివిధ కంపెనీలతో మీరు చేసిన ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిలో స్టాంటిటీని డెఫినెట్గా రేపు ప్రజల ముందు కమిషన్ పెడుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మీ మీద కక్ష సాధింపు కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి గత ప్రభుత్వం చేసిన విధ్వంసకర చర్యలన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. దానికి సంబంధించిన నిర్ణయాలు ప్రజలు కూడా చెప్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, దాదాపు నేను అనుకుంటున్న 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులే తెచ్చిండ్రు మీరు. ఈ 10 సంవత్సరాల బడ్జెట్లు కలిపితే దాదాపు 18 లక్షల కోట్ల పైచీలకు ఇలా రాష్ట్ర బడ్జెట్ ఉన్నది. వీటిని అన్నింటినీ కేవలం కొంతమంది పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రయత్నం చేసింది తప్పితే, కాంట్రాక్టర్ల కోసం పనులు చేసింది తప్పితే ప్రజల కోసం చేసింది లేదు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి తప్పితే ఏదో మనం విమర్శించాలి కాబట్టి విమర్శించాలి, మనం డిఫెన్స్లో ఉన్నాం కాబట్టి అఫెన్స్కు పోయేటట్టు ఉండాలి, ఎదురు చెబితే రైట్ అవుతుందనే పద్ధతిని మార్చుకోండి. ఉద్యమకాలంలో గాక ఏది చేసినా కూడా మాది నడుస్తుంది అనేది అనేది ఉండదు. అందరం ఉద్యమకారులమే, అందరం తెలంగాణ వాళ్ళమే. తెలంగాణ కొరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. కాబట్టి గతంలో మాదిరిగా మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మీరు ఇంకా ఆ గాయలో మేము అప్పుడు ఉన్నట్టు ఉంటాము, మేము కాంగ్రెస్ వాళ్ళని బెదిరిస్తాము, కాంగ్రెస్ వాళ్ళని అంటాము అనేది కాదు. ఇది ప్రభుత్వం. డెఫినెట్గా ప్రభుత్వం